అదిరే అభినయించి ఇలాంటి స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాత్రం చాలా బాగుంది. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంది, చాలా సూపర్ మూవీ పీక్స్ భయ్యా, చాలా బాగుంది. సూపర్ హారర్ మూవీ నిజంగా. చాలా సస్పెన్స్ గా, చాలా థ్రిల్లింగ్ గా ఉంది సినిమా. నెక్స్ట్ పార్ట్ ఏమవుద్దో అని కొంచెం ఎగ్జిట్ గా ఉంది మాకు. సినిమా మాత్రం చాలా బాగుంది. ట్విస్టులు బాగున్నాయి. సెకండ్ హాఫ్ సినిమా ఓవరాల్ గా సినిమా బాగానే ఉంది. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంది, చాలా సూపర్, చాలా సూపర్ గా ఉంది. సినిమా మాత్రం ఫ్యామిలీ చాలా చక్కగా చూడాలి. బాగుంది. తెలియని ఇన్సిడెంట్ కూడా మాకు చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. సినిమా చాలా బాగా తీశారండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా అదిరింది సినిమా. కానీ ఏంటంటే ఆడపిల్లలు మనం ఎంత జాగ్రత్తగా పెంచాలి, ఆడపిల్లలు ఉద్యోగాలు చేసేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి అన్నది బాగా సినిమాలో చూపించారు. దీనివల్ల జనరేషన్లో మాత్రం చాలామందికి ఎంత ఉద్యోగం చేసినా కానీ జాగ్రత్త పడాలి అనే విషయం మాత్రం బాగా తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరు చూడవలసిందే. యువత బాగా చూడాలండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రం కంపల్సరీ చూడాలి. సినిమా అర్థం చేసుకుంటే సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే అదిరే అభినయించి ఇలాంటి స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతలా డైరెక్ట్ చేస్తాడని అసలు ఊహించలే. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి అసలు మనం ఊహించాం ఆ ట్విస్ట్ని. ఇంకా క్లైమాక్స్ బీజిఎం అదరగొట్టేసాడు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అదిరే అభి అన్న నీకు ఫ్యాన్ అయిపోయావు అంతే. ఆ క్లైమాక్స్ పిచ్చ దొబ్బిందన్న నిజంగా. ఆ క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. కానీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఐ థింక్ పార్ట్ 2 ఉంటుంది దీనికి. ఎందుకంటే ఆత్మ ఏమైందనేది తెలియాలి కాబట్టి. సో ఎగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. నిజంగా బాగుంది భయ్యా. హారర్ మూవీ నిజంగా చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది భయ్యా. మూవీ మట్టికి భయ్యా, ట్విస్టులు భయ్యా. అసలు మూవీ పీక్స్ భయ్యా. అదిరాబి అన్న నీకు సెల్యూట్. సూపర్ అన్న. ఎక్సలెంట్గా తీసామన్న సినిమా మట్టికి. నేను మీకు బిగ్ ఫ్యాన్ అయిపోయానన్న. సూపర్ అన్న. అదిరాబాద్కి ఫస్ట్ సెల్యూట్ కొట్టచ్చండి. అసలు జబర్దస్త్ కిస్టులు చేసా అన్న. ఒక డైరెక్షన్లో ఇంత మార్పు తీసుకొచ్చింది. హారర్ మూవీ తీసుకొస్తాడు అనుకోలే. సూపర్ అండి. క్లైమాక్స్లు కానీ ఇంటర్వెల్ సీన్ కానీ అసలు చాలా బాగుందండి. యాక్చువల్గా నేను జస్ట్ ఈ వీకెండ్ మూవీస్ చూస్తే నాకు ఈ మూవీ కొత్తగా అనిపించింది. అండ్ అదిరే అభి గారు ఎలా తీశారో చూద్దామని చెప్పి నేను నా పేజ్లో కొంతమంది ఫాలోవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. సో మూవీ అయితే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ లాస్ట్ 15 minutes సస్పెన్స్ అయితే వేరే లెవెల్. చాలా బాగుంది మూవీ అయితే. అండ్ ఈ వీకెండ్ ఎవరైనా సరే మంచి థ్రిల్లర్ లేకపోతే ఇలా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేద్దామంటే కంపల్సరీ వాచ్ చేయాల్సిన మూవీ. అండ్ యాక్టింగ్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ఇది రియల్ స్టోరీ అని నాకు లాస్ట్లో తెలిసింది. బట్ అసలు ఆ స్టోరీని తీసుకొచ్చి ఇంత బాగా మనకు ఒక స్టోరీ టెల్లింగ్లా చూపించడం అనేది చాలా చాలా బాగుంది. విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ హీరోయిన్ కూడా ఫస్ట్ టైం యాక్టింగ్లో అయితే అసలు అనిపించలేదు. చాలా బాగుంది. అందరూ కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ దొల్లగొట్టేశారు. అందులోని సస్పెన్స్ థ్రిల్లర్ కూడా సూపర్ తీశారు. ఫస్ట్ బేసిక్ అయితే మూవీ వీకెండ్ ఎలా ఉంటుందని చూద్దామని వచ్చాను. డైరెక్టర్ అయితే హ్యాట్స్ ఆఫ్. యాక్టింగ్ కూడా బాగుంది. బ్రేక్ కన్నా లాస్ట్ని క్లైమాక్స్ అయితే ఫ్యాంటాస్టిక్గా ఉంది. థ్యాంక్ యూ. సినిమా అయితే అసలు అనుకోలేదని ఎంత బాగుంటుందని. ఇంకో విషయం ఏంటంటే అసలు స్టోరీ కానీ బీజిఎమ్స్ కానీ అసలు ఏమి ఇంతలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏం జరుగుతుందని ఒక థ్రిల్లింగ్ లోపల ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది అనమాట. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేదు. నేను సముద్ర గారికి యాక్టింగ్ మటుకి ఆ ట్విస్ట్ మటుకి చాలా అంటే చాలా బాగుంది. సినిమా ఇలా ఉంటుంది అనుకోలేదు. అనుకోకుండా వచ్చాను. క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ సముద్రం కానీ యాక్ట్ కానీ మధ్యలో ఇంటర్వెల్ దగ్గర సీన్ కానీ మైండ్ బ్లోయింగ్ అనమాట. అందరూ వచ్చి తప్పకుండా సినిమా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. సినిమా తర్వాత సూపర్ బ్లాక్ బస్టర్.